హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హ్యాపీ సండే అండి అందరికీ. ఏంటి ఇవాళ స్పెషల్స్, ఏంటి ఇవాళ లంచ్ స్పెషల్ చెప్పండి కమెంట్ సెక్షన్స్లో. ఇవాళ మా లంచ్ వచ్చేసి మటన్ అండి. సో బేసిక్ సింపుల్ అండ్ రొటీన్ మటన్ కర్రీ. ఒకసారి చూసేయండి మీరు కూడా నేను ఎలా చేస్తానో. సో ఆనియన్, పచ్చిమిర్చి, ఒక టమాటో అండ్ మటన్ వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో షాజీరా, చెక్క, లవంగ, ఇలాచీ అవన్నీ వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఫ్రెష్లీ దంచుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటిదప్పుడు. సో అది దంచి రెడీగా పెట్టుకొని ఆనియన్స్ అవి వేగిన తర్వాత వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా మగ్గిన తర్వాత మటన్ పీసెస్ వేసేసుకోవాలి. మటన్ పీసెస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో దట్ దాంట్లో నుంచి వాటర్ అనేది బయటికి రావాలి మనకి. అప్పుడు హాఫ్ కుక్ అవుతుంది అనమాట. హాఫ్ అండ్ హాఫ్ కాదు, జస్ట్ నార్మల్గా కొంచెం కుక్ అవుతుంది. క్యాప్ పెట్టేసుకొని బాగా కుక్ అవ్వనివ్వండి. అలా వస్తుంది మనకి వాటర్ అనేది. ఆ స్టేజ్లో పసుపు, ఉప్పు, కారం మనకి రుచి సరిపడంత నెక్స్ట్ ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఇలా ఆయిల్ అనేది చూడండి అలా వచ్చేస్తూ ఉంటుంది. ఈ టైంలో మన గ్రేవీకి తగ్గట్టు మనం వాటర్ పోసుకోవాలి. అప్పుడు దాని తర్వాత మళ్ళీ టమాటో ఒకటి యాడ్ చేసుకోవాలి. ఒక టమాటో సరిపోతుంది టేస్ట్కి, గ్రేవీ లైట్గా వస్తుంది కాబట్టి. వాటర్ యాడ్ చేసేసుకొని ఆ టమాటో మగ్గిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసేయండి 15 minutes. అంటే డిపెండింగ్ అపాన్ మనకి మటన్ ఫ్రెష్గా ఉందా ఎలా ఉంది అనేది. దాని తర్వాత ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. నేనే చేసుకుంటాను ఇంట్లో. ధనియాలు, కొంచెం కొబ్బరి అండ్ వెల్లుల్లి ఇవన్నీ కలిపి చేసి పెట్టుకుంటాను. మటన్ కానీ చికెన్ కానీ ఏదైనా గ్రేవీ కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకొని ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. రెడీ అయిపోయిందండి మటన్ కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీరేం స్పెషల్స్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాయ్.